హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి రొటీన్ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసానండి. మనం పండగలప్పుడు ఇంట్లో స్టవ్‌ని, అలానే రోకల్ని కూడా నీట్‌గా, శుభ్రంగా కడిగి అందంగా అలంకరించుకోవాలి. ఈ వీడియోలో మేము తిరుపతి వెళ్ళినప్పుడు రాజ్‌మహల్ అయితే చూసామండి. ఆ రాజ్‌మహల్‌ని మీకు కూడా చూపిస్తాను. చూడడానికైతే లొకేషన్ చాలా బాగుంటుంది. వీడియో పూర్తిగా చూడండి. మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఈ మధ్య కాలంలో వర్షాలు పడుతూ ఉన్నాయి కదా! వర్షం పడుతున్నప్పుడు పిల్లలు వేడివేడిగా పకోడీ కానీ, బజ్జీ కానీ తినాలి అంటూ ఉంటారు. అలా పిల్లలు అడిగినప్పుడు పొటాటో బజ్జీ అయితే వేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆలు బజ్జీని ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో ఇప్పుడు చూపిస్తానండి. ముందైతే ఒక ఆలుని తీసుకొని పీల్ తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ముందైతే బజ్జీ కోసం అయితే శనగపిండి అయితే తీసుకున్నాను. ఆ శనగపిండిలో ఉప్పు, వాము, జీలకర్ర, కొంచెం కారం వేసి కొంచెం వాటర్ పోసుకుంటూ స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. నేనైతే ఎలాంటి సోడా, ఉప్పు లాంటివి ఏమి వేయను. నాకైతే మిర్చి బజ్జీలు అంటే చాలా ఇష్టం అండి. నేనైతే ఎక్కువగా ఇంట్లో మిర్చి బజ్జీలు అయితే ఎక్కువగా వేయను. ఆలు బజ్జీలు వేస్తూ ఉంటాను. ఆలు బజ్జీలు అంటే కూడా నాకు చాలా ఇష్టం అండి. ఆలు బజ్జీలు అయితే భలే టేస్ట్ ఉంటాయి. ఆలు బజ్జీలోకి కారపొడి వేసుకొని తినండి. ఆ టేస్టే వేరండి. మేము బీటెక్ చదువుకునేటప్పుడు హాస్టల్లో ఉండేవాళ్ళం. హాస్టల్లో ఉండేటప్పుడు స్నాక్స్‌గా ఆలు బజ్జీ పెట్టేవాళ్ళు. నాకైతే భలే ఇష్టం అండి. ఆలుగడ్డనైతే శుభ్రంగా పీల్ తీసుకున్న తర్వాత పీలర్తో ఈ విధంగా పలచగా కట్ చేసుకోవాలండి. జస్ట్ మనం ఎలా పీల్ చేస్తామో అలానే పీలర్తో ఇలా అంటే ఇలా స్లైసెస్ లాగా వస్తూ ఉంటాయి. శనగపిండినైతే ఈ విధంగా కలుపుకోవాలండి. మరీ పలచగా కాదు, మరీ చిక్కగా కాదండి. వేలు పెడితే వేలుకి అంటుకునేలాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకైతే ఒక్కొక్క స్లైస్ని వేసి ఆయిల్లో వేసేసుకోవడమే. శనగపిండి బజ్జీలు అయితే భలే టేస్ట్ ఉంటాయి, కానీ గ్యాస్ కూడా అలానే పడతాయండి. ఈ మధ్య కాలంలో పిల్లలు, పెద్దలనే కాదు ఎవరికైనా సరే శనగపిండి కొంచెం తిన్నామంటే గ్యాస్ పట్టేస్తూ ఉంది కదా! అదేదో బజ్జీలు బయట తెచ్చుకునే బదులు ఇంట్లో చేసుకుంటే కొంచెం హెల్తీగా ఉంటాయి. మనం అప్పుడప్పుడు తింటే ఏం ప్రాబ్లం ఉండదండి. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా పొటాటో స్లైస్ని తీసుకొని గిన్నెకి ఈ విధంగా రాయడం వల్ల పిండి మొత్తం మంచిగా ఉండి చక్కగా పొంగుతాయండి. భలే టేస్ట్ ఉంటాయి. అస్సలు మందంగా అయితే అస్సలు ఉండవండి. స్లైసెస్ అనేవి పలచగా ఉండడం వల్ల బజ్జీ కూడా మంచిగా పొంగి భలే టేస్ట్ వస్తుంది. అసలు పిండి అనేది ఎక్కువగా ఉండదండి. అంత ఎక్కువ గ్యాస్ కూడా అనిపించదు, ఎందుకంటే వామ్ వేసాము. అలానే స్లైసెస్ పలచగా ఉన్నాయి కదా, పిండి అయితే ఎక్కువగా పట్టదు, తిన్నట్టే అనిపించదండి. టేస్ట్ చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మన ఇంట్లో ఏ పిండి లేదనుకోండి, అప్పటికప్పుడు మనం చేసే టిఫిన్ ఏదైనా ఉంది అంటే పకోడీ కానీ, బజ్జీ కానీ అయితే ఇలా ఆలు బజ్జీ చేయండి, అందరూ ఇష్టంగా తింటారు. నేను ఎప్పుడు బజ్జీ చేసినా సరే పకోడీ చేస్తూ ఉంటానండి. మా వారికైతే పకోడీ అంటే చాలా ఇష్టం. పకోడీ కోసం అయితే 4 ఉల్లిపాయలు తీసుకొని సన్న సన్న ముక్కలుగా బారుగా కట్ చేసుకున్నానండి. ముందైతే ఉల్లిపాయలో కొంచెం సాల్ట్ వేసి చేత్తో అయితే మొత్తం అంతా కలిపేశాను. ఉల్లిపాయలో ఉన్న పవర్ అంతా పట్టేసేలాగా. దాంట్లో నేనైతే ఒక 2-3 స్పూన్లు మాత్రమే శనగపిండి వేశానండి. నేను శనగపిండి ఎక్కువగా వేయను పకోడీలోకి. నా చిన్నప్పుడైతే అసలు పకోడీ అంటే ఉల్లిపాయలు తక్కువగా ఉండేవి, శనగపిండి అరకేజీ శనగపిండి వేసేవాళ్ళండి. అలా ఉంటేనే పకోడీ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు స్టైల్ అయితే మారింది కదా, ఇప్పుడు ఉల్లిపాయలు ఎక్కువగా ఉన్నాయి, శనగపిండి అయితే తక్కువగా ఉంటుంది. శనగపిండి వేసిన తర్వాత అందులో వాము, జీలకర్ర, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసిన తర్వాత వాటర్ వేసుకుంటూ పకోడీ పిండి అయితే కలిపేసుకున్నానండి. ఇక్కడ ఇంతలో చూసారా, పకోడీ పిండి అయితే ఒక వాయి కూడా వేస్తూ ఉన్నాను. ఆలు బజ్జీ కూడా రెడీ అయిపోయాయి. మా పిల్లలకైతే సర్వ్ చేస్తూ ఉన్నానండి. ఈ ఆలు బజ్జీలు అయితే నేను మా మామయ్య గారు వచ్చినప్పుడైతే ప్రిపేర్ చేశాను. వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా పకోడీ కానీ, ఆలు బజ్జీ కానీ, మిర్చి బజ్జీ కానీ తింటే ఆ రుచే వేరు కదా. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇన్స్టాంట్గా చేయాలి, 10 నిమిషాల్లో చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఆలు బజ్జీ చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మా ఇంటి ముందు అయితే మేము వినాయకుడిని పెట్టుకున్నామండి, చెక్క వినాయకుడిని. ఆ వినాయక స్వామిని మీకు చూపిస్తూ ఉన్నాను. స్వామివారికి అయితే పండగలప్పుడు ఇలా పూల మాల అయితే వేస్తూ ఉంటాను. మనం పండగలప్పుడు ఎప్పుడైనా సరే స్టవ్ని నీట్గా కడిగి చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టుకుంటే, ముగ్గు వేసుకుంటే చాలా మంచిదండి. స్టవ్ అంటే లక్ష్మీదేవి అండి. మనం వంట చేసేటప్పుడు ఎంత నీట్గా చేసుకుంటామో స్టవ్ను కూడా అంతే నీట్గా ఉంచుకోవాలి. నేనైతే ప్రతిరోజు కూడా స్టవ్ని నీట్గా క్లీన్ చేసుకుంటానండి. ప్రతిరోజు ముగ్గు అయితే పెట్టను, కానీ మంగళవారం, శుక్రవారం రోజున తప్పనిసరిగా ముగ్గు అయితే పెట్టుకోవాలండి. స్టవ్ అంటే లక్ష్మీదేవే. లక్ష్మీదేవి. మనం స్టవ్ని చిరాగ్గా ఉంచామనుకోండి, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. స్టవ్ని కూడా ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి. రోకలి అన్న లక్ష్మీదేవి అండి. మన మంగళవారం రోజున, శుక్రవారం రోజున రోలును కూడా శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రోలు కూడా పూజ చేసుకోవాలి.
మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవాలంటే ఆగ్నేయ దీపం అయితే పెట్టుకోవాలండి. ఆగ్నేయ దీపం పెట్టుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. వంటగది మొత్తం ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. మన ఇల్లంతా కూడా కలకలలాడుతూ ఉంటుంది. మనం పూజలు చేసుకునేటప్పుడు పీఠం ఏర్పాటు చేసుకుంటాం కదా, ఆ పీఠాన్ని ఎలా అలంకరించుకోవాలంటే పీఠాన్ని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేసుకోవాలి. మేము తిరుపతి వెళ్ళినప్పుడు చాలా ప్లేసెస్ అయితే తిరిగామండి. మేమైతే రాజుల కాలం నాటి కోట అయితే చూసాము. ఆ కోటను మీకు కూడా చూపిస్తానండి. లొకేషన్ అయితే చాలా బాగుంది. అన్ని కొండలే ఉన్నాయండి తిరుపతి చుట్టూ. మేమైతే రాజ్మహల్లోకి వెళ్ళాము. అక్కడైతే చిన్న వీడియో అయితే తీసానండి, అవే మీకు షేర్ చేస్తున్నాను, చూడండి. ఈ రాజ్మహల్ అయితే చాలా పెద్దగా ఉందండి. ఇదైతే బయట వైపు 2 కోటలు ఉన్నాయండి. ఆ కోట కనిపిస్తుంది కదా, అది రాణిగారి కోట అంట. ఇటు సైడ్ ఉన్నదైతే రాజుగారి కోట అంటండి. కొండలైతే భలే ఉన్నాయి. ఆ కొండ మీద అయితే విష్ణుమూర్తి పడుకున్నట్టుగా ఉన్నారండి. భలే అందంగా ఉంది. చూసారా లొకేషన్ చూడండి ఎంత బాగుందో. మేమైతే మా హస్బెండ్, నేను, మా పిల్లలు, అలానే మా తాతయ్య, మా అమ్మమ్మ, మా మావయ్య, మా అత్తయ్య, అలా మా రిలేటివ్స్ అందరూ కలిసి వెళ్ళాము. ఇదైతే రాజుగారి కోట ఈ విధంగా ఉండేదంటండి. గ్రాఫ్ అనమాట ఇది. అప్పుడు ఈ విధంగా ఉండేదంట. చూసారా అన్నీ భలే ఉన్నాయి. అన్నీ పాతకాలం అయ్యండి. ఈ జనరేషన్కి అయితే ఇవన్నీ అసలు తెలియదు. చెప్పాలంటే నాకే అసలు తెలియదండి. మన పిల్లలకైతే అసలు తెలియదు. ఇలాంటివి చూసినప్పుడు భలే అనిపిస్తూ ఉంటుంది. పాతకాలమే అయినా చూడడానికైతే భలే అనిపిస్తూ ఉంటుంది కదా. గుడి ఏది నీటి బాల్ ఎలా ఉంటుందో అలా కట్టారు. 3 years 1 day సన్ రైజ్ పడుతుంది బ్రదర్. 60 years 1 day నీళ్లు పాతాలు కాకపోతాయి. గుడి కాళహస్తి పోయే దారిలో వస్తుంది, శ్రీకాళహస్తి పోయే దారిలో వస్తుంది, విమానాశ్రయం వస్తుంది. అక్కడి నుంచి 10 kilometers. గుడిమలం ఊరి పేరు పరశురామేశ్వర టెంపుల్. ఊరి పేరు గుడిమలం. అక్కడ ఉన్న అన్నమాట గుడి. కింద రాక్షసుడు పరశురాముడు, పైన శివుడు. గుడిమలం ఇక్కడ నెమలి చూడండి ఎంత అందంగా ఉందో. భలే చెక్కారండి. లోపల తీసుకోండి. లోపల ఉన్నాయి చూడండి, ఇవన్నీ కేవీ పెయింటింగ్స్. బాబు హరబాగండి రండి. ఇవన్నీ కొండల పైన ఉన్నాయి గుప్త నిధులన్నీ. కింగ్ సిల్డ్రన్స్ వెలిమెట్ టాటాయిస్ లాగా రాయలని కలర్ రాదు. అందరూ అందించండి. ఇవన్నీ చూడండి అప్పటి కాలంలో చూడడానికి భలే విచిత్రంగా ఉంటాయి. నాకైతే అసలు అవన్నీ అర్థం కాలేదు కూడా. కానీ కొత్తగా ఉన్నాయి. మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయండి చరిత్రలో. ఇంగ్లీష్ అప్పుడే ఎంతకన్నా ఏమనుకొస్తారు ఇప్పుడు ఏదో చదువులే కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు
బయట అంతా కూడా పచ్చని చెట్లు ఉన్నాయండి. మనం ఫొటోస్ తీసుకోవడానికి కూడా లొకేషన్ అయితే చాలా బాగుంది. అసలు చూడదగ్గ ప్లేస్ అని చెప్పొచ్చండి. చాలా బాగుంది. ఇవన్నీ కూడా పురాతన కాలంలో ఉన్న విగ్రహాలు అన్నీ ఉన్నాయండి. అక్బరు, బాబరు అందరూ ఉన్నారు. ఇక్కడ కొండ చూసారా, విష్ణుమూర్తి పడుకున్నట్టుగానే కనిపించాడండి. నాకైతే కనిపించింది, నేను చూశాను. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారండి అలా ఉందని. నేనైతే కొన్ని పిక్స్ తీసుకున్నాను. అలానే మా తాతయ్య, మా అమ్మమ్మ వాళ్ళు కూడా కొన్ని పిక్స్ తీసుకున్నారు. మా రిలేటివ్స్, మా కజిన్స్ అందరం కూడా ఫొటోస్ తీసుకున్నాము. నేను, మా వారు, మా పిల్లలు అందరూ ఫొటోస్ తీసుకున్నాము. బాగా ఎంజాయ్ చేసామండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.